కొంతమంది భక్తులుంటారు కోర్‌గా. అవును. వాళ్ళసలు తినకపోవడము, డ్రింక్ చేయకపోవడము, యూరిన్ చేయకపోవడము, మంత్స్ ఇప్పుడు అవును. మనం చూసుకుంటే పంజాబ్‌లో, హర్యానా అలాంటి ప్లేసెస్‌లలో వాళ్ళు 1 మంత్ వరకు డ్రింక్ చేయడం, యూరినేట్ చేయడం అది చేయరు. అవును. అలాంటప్పుడు అసలు కిడ్నీస్ మీద అంత ఎఫెక్ట్ పడుతుంది గదా! అవునండి. అది మంచిదే అంటారా? అంత కోర్‌గా సరే దేవుడేదో భక్తి ఉండాలి. మరీ అంత మూఢనమ్మకం లాంటిది అంటే ఇప్పుడు మనం నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకంటే సరే ఇప్పుడు అది ఎవరికుండేది ఇప్పుడు వాళ్ళకి. ఒక ఈ రోడ్‌లో వెళ్తుంటే నాకు పిల్లడ్డొస్తే నాకు మంచిదిగా మంచిది అనిపించి కాదు. వేరే రోడ్‌లో అవును. పోతాను. మీకు అట్లాంటి ఏం నమ్మకాలుండవు. సో, కాకపోతే బాడీని కష్టపెట్టడం అనేది దట్స్ నాట్ పూర్వకాలంలో కూడా ఇవన్నీ ఉండేయి. లంకనం చేయమనేవాళ్ళు. ఆ! ఎందుకంటే లంకనం అంటే ఏంటంటే పథ్యం చేయడం. ఏం అవును. తినకుండా, ఏం అవును. తాగకుండా. మీ బాడీకి ఎప్పుడైనా మోషన్స్ అవుతుంటేనో, లేకపోతే అవును. ఏదైనా ఫీవర్ వస్తేనో పాతకాలంలో అవును. దే యూజ్డ్ టు డూ ఫాస్టింగ్. ఫాస్టింగ్. యెస్. ఫాస్టింగ్ విల్ కిల్ ఆల్ నెగెటివ్ సెల్స్, అవును. హెపటాసిస్ అనేది ఉంటుంది. బాడీ దానంతట అదే హీల్ అవుతుంది. కానీ 1 మంత్ పాటు ఏ లిక్విడ్స్ తీసుకోకుండా అంటే మనమేమి యాంఫిబియన్స్ కాదు, మనమేమి ఫ్రాగ్స్ కాదు, గాదు. హైబర్నేట్ అయిపోయి మళ్ళీ రావడానికి. బాడీ విల్ సఫర్ అండి. ఓకే. 100% బాడీ విల్ సఫర్. కాకపోతే వాళ్ళు ఎండ్యూర్ అవుతున్నారు. ఆ ఓకే. సఫరింగ్ నుంచి బయటకొస్తున్నారు. అంతే. ఏంటంటే 100% ఎంతో కొంత రెసిడ్యూయల్ డ్యామేజ్ అనేది 100% జరుగుతుంది. జరగకుండా అయితే ఏముండదు.